never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't have. దీన్ని మన ఆంధ్రాలో ఆంధ్ర ఊటీ అంటారు. ఏనుగు మల్లమ్మ కొండ అని ఇక్కడున్న ప్రజలు అంటారు. కాకపోతే ఇది బాగా పేరు వచ్చింది ఏమంటే ఆంధ్ర ఊటీ అంటారు దీన్ని. ఇది చాలా ప్రశాంతమైన ప్లేస్ ఇది. ఇక్కడ ఎక్కువగా లవర్సు వేసవి కాలంలో అందరూ చల్లదనం కోసం ఇక్కడ వస్తుంటారు. చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ. మెయిన్ కూల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ ఇక్కడ వస్తారు. ఇక్కడ రూమ్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ చూడండి, మేము తీసుకున్న రూమ్ ఇక్కడే. చాలా లీస్ట్ ప్రైస్ తీసుకున్నాం. మినిమం ప్రైస్ మాది 2500. ఇంకా ఎక్కువ అంటే 10,000 అబోవ్ ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. 6,000 4,000లో కూడా ఉన్నాయి. ఇది లీస్ట్ ప్రైస్ మేము తీసుకున్న 2500 నేను తీసుకున్నది. ఇక్కడ అంతా కాస్ట్లీనే. ఇక్కడ ఏం చౌక దొరకదు, అంతా కాస్ట్లీనే. బైక్ వచ్చేసిన తర్వాత కొండ కింద నుంచి పైకి రావాలంటే 400 అడుగుతారు ట్యాక్సీకి. వన్ పర్సన్ సింగిల్ పర్సన్కి 400 అవుతారు. ఇంకా దాని తర్వాత ఏమంటే లొకేషన్ చాలా బాగుంటాయి. లొకేషన్లు చూపిస్తాను. ఇటు సైడ్ వచ్చి మల్లమ్మ అన్న కదా, ఆమెకు టెంపుల్ కూడా కట్టారు. ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. దాని తర్వాత వచ్చి ఇక్కడ గాలి బండ అని ఉంటుంది. అక్కడ చాలా బాగుంటుంది. గాలి ఎక్కువ వస్తుంది. బండ చాలా పెద్దగా ఉంటుంది. చుట్టూరా కొండలు ఉంటాయి, మధ్యలో బండి ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ చూపిస్తాను. చాలా దట్టమైన అడవి చుట్టూరా మొత్తానికి చెప్పాలంటే. ఇవన్నీ కూడా చూపిస్తా. దీని గురించి ఇంకా దారిలో వెళ్తా మాట్లాడుతున్నా. గాయ్స్, మన హార్స్ హిల్స్లో ఏం ఫేమస్ అంటే ఇక్కడ 160 ఏళ్ళ నుంచి ఒక చెట్టు ఉంది. అదే మన నీలగిరి చెట్టు అక్కడ ఉంటుంది. మళ్ళీ తర్వాత చూపిస్తాము. అది ఇక్కడ WH ఆర్స్లీ గారు ఇక్కడ కలెక్టర్గా ఉన్నప్పుడు పెట్టారు. అది దాదాపు 4 తరాల నుంచి చూసి ఉంది. మీకు తర్వాత చూపిస్తాం దాన్ని. ఆర్సీ హిల్స్లో చాలామంది ఫోటోషూట్ కోసము లవర్స్ స్టే చేయడానికి ఇక్కడ చూడండి ఎంత బాగుంది వ్యూ పాయింట్. చూడండి, ఈ చెట్ల మధ్యలో అక్కడ చైర్ వేసిన అక్కడ కూర్చొని ఇక్కడ బోటింగ్ ఉంటుంది. ఈ బోటింగ్ అంతా చేసుకుంటా ఇక్కడ ఈ వ్యూ పాయింట్ చూడండి. ఈ చెట్ల మధ్యలో ఫోటోషూట్ చేసుకుంటారు. ఫోటోషూట్తో పాటు అంతే లవర్స్ అని తెలుసు కదా, వచ్చి చైర్లో కూర్చొని స్టే చేసి వాళ్ళ మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఇదంతా ఫీల్ అవుతుంది. ఇక్కడ చూడండి, అంతా కొండలు పైన ఉంటాం, మనకి కింద ఉంటుంది అంతా మొత్తం. ఒకసారి ఆ వ్యూ చూపించి ఒకసారి. గాయస్, ఇప్పుడు మేము మీకు తీసుకున్న రూమ్ చూపిస్తాను. మొత్తం అంతా చూపిస్తారండి. ఎంత క్లీన్గా ఉంటాయో లేదా ఎట్లుంటాయో నేను కూడా చూడలేదు ఇంకా. అంటే ఇంతకుముందు మా ఫ్రెండ్స్ వెళ్ళినారు, నేను వెళ్ళలేదు. వెళ్ళి చూద్దాం. ఓకే, ఓపెన్లో ఉంది. అంటే మా ఫ్రెండ్స్ తీసినారు. ఒకసారి రూమ్ చూసి మొత్తానికి బాగుంది. ఇంక తెలిసిందే, బాయ్స్ వస్తే ఇంక కెమెరా అవి కాస్ట్యూమ్స్ డ్రెస్లు అంతా వేసినారు. ఇది వచ్చి వాష్రూమ్ ఏం చూపించాల్సిన ఏం పనేం లేదు. నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ హైలైట్ ఏమంటే బాల్కనీ ఉంది. బాల్కనీ చూపిస్తా. ఇది బాల్కనీ. కొంచెం స్పేస్ ఉంది. మనం ఇక్కడ కొంచెం చూడడానికి, ఇటు సైడ్ షూట్ చేయడానికి అంతా షూట్ చేసుకుంటా ఉంటారు అందరూ ఇటు సైడ్. ఇంకేమంటే కొంచెం ఇది కొంచెం బాగుంది. అంటే నాకు తెలిసి అట్మాస్ఫియర్ కొంచెం లొకేషన్ ఇక్కడ బాగుంటుంది కాబట్టి ఇదంతా చిరు న్యాచురల్గానే ఉంటుంది. అది ఇదే ఉంది చూడు సైడ్ అంతా. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఒకసారి మనకి ఒక ర్యాక్ ఇచ్చారు మన బట్టలు స్టోర్ చేసుకోవడానికి. అయినా ఒకసారి చూద్దాం. ఫుల్ డస్ట్ ఏం బాల, ఇదేం బాలేదు. ర్యాక్ ఏం బాలేదు, రూమ్ బాగుంది. ఈ రోప్వేలో పోతే అరకులో పోయిన ఫీల్ వస్తుంది. పవన్, ఈ రోప్వేలో పోతుంటే నీకేం ఫీల్ వస్తుంది? అరకు ఫీల్ వస్తుంది నాకు ఈ రోప్ మీద వెళ్తూ ఉంటే. అరకులో ఉన్న ఫీలింగ్ వస్తుందా? అవును. అరకులో ఏం ఫేమస్ పవన్? టీ, కాఫీ అంటే ఫేమస్ రా. అరకులో వుడ్తో హౌసెస్ ఇస్తారు రెంట్కి. చాలా బాగుంటుంది తెలుసా నీకే? అవునా? నిజంగానే చాలా బాగుంటుంది. కాకపోతే కాస్ట్ కూడా అట్లే ఉంటుంది. ఈ జూ పార్క్లోనే మనకి ఇక్కడ హోటల్ ఉంది. అన్ని స్నాక్స్ కూడా దొరుకుతాయి. ఆ హోటల్లో చపాతీ, పరోటా, ఎగ్ రైస్ ఇవి 3 దొరుకుతాయంట. ఎందుకంటే ఇందాక అడిగినా కాబట్టి చెప్తాను. ఒకసారి హోటల్ కూడా చూపిస్తాను. ఈడ ఉన్నాయి సార్ చూడు చాలు. మహావృక్షము, మన నీలగిరి మహావృక్షం. ఎన్ని ఇయర్స్? 165 years.
ప్లస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. $165 చెట్టు ఇది. అండ్ చూడు WHRC అయినా ఇక్కడ నాటినాడంట. ఇక్కడ ఒక మ్యూజియం ఉంది, ఆ మ్యూజియం క్లోజ్లో ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్లో ఉంది. ఎప్పుడన్నా వీక్ ఆఫ్లో ఏమైనా ఓపెన్లో ఉంటుందో తెలియదు. ఇంక మనకి అటు కనిపిస్తున్నది వచ్చి మానస సరోవరం బోటింగ్ పాయింట్. అక్కడ వాటర్ ఉన్నాయి, అక్కడ బోటింగ్ చేస్తాం చూడండి. ఇదే గాలిబండ వ్యూ పాయింట్. చుట్టూరు కొండలు. మనకి బస్ స్టాండ్ ఇక్కడే ఉంటుంది, బస్ అక్కడే ఉంటుంది. బస్ ఇక్కడే ఎక్కేయచ్చు, ఈవినింగ్ సన్సెట్ చూసుకుని బస్ ఎక్కేయచ్చు అంతే. ఇది ఇప్పుడు కొంచెం ఇదిగా ఉందండి, సన్ ఉన్నప్పుడు వస్తే సన్సెట్ అప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ ఐ లవ్ హార్సరీ హిల్స్ అని కూడా ఉంటుంది. లైటింగ్ ఏముండదు. ఓకే, లాస్ట్ బస్ ఇది వెళ్ళిపోతే ఇంక బస్సులు లేవు అంతే. ఓన్ వెహికల్స్ చాలామంది వస్తారు. జూ పార్క్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ జింకలు కనిపిస్తాయి. కృష్ణ జింక అవి అంటారు సంథింగ్ అవి. ఇంకేటి చూద్దాం. ఇది చూస్తే పెద్ద పెద్ద కోళ్ళు, ఈము కోళ్ళు అంటారు. కొన్ని చోట్ల అగ్గిపోడి అవేవో అంటారు సంథింగ్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ వస్తాం దీనికి పెద్ద పెద్దవి రెండు ఉన్నాయి. దీని తర్వాత వచ్చి నెమళ్ళు ఉన్నాయి. ఇది చూడండి, మన దగ్గరికి వచ్చినా కూడా ఏం మాట్లాడట్లా, చాలా ఎందుకు ఉన్నాయి. నెమళ్ళు రెండు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇవైపోతే అటు సైడ్ రెండు ఉన్నాయి. నాకు తెలిసి ఇవి కపుల్స్ అనుకుంటా, ఒక మేల్ ఫీమేల్ అనుకుంటా. ఇవి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఫాస్ట్గా త్వరగా తెచ్చేస్తారు మీకు. ఇటు సైడ్ ఏమున్నాయి ఏం లేవని. ఇంకా అటు సైడ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు ఇలాంటివి ఉంటాయి. దాని తర్వాత అటు సైడ్ పోతే బోటింగ్ ఉంటుంది, అట్లా బ్యాక్ సైడ్ పోతే. ఇట్లా లాస్ట్కి వెళ్తే అక్కడ చెప్పినాం కదా చెట్టు, పెద్ద చెట్టు 165 years నుంచి ఉంది అది. ఇక్కడ ఏదో ఉండింది సంథింగ్, ఏం లేవు ఇప్పుడు, ఖాళీగా ఉంది. స్నేక్స్ ఖాళీగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత దీని తర్వాత మేబీ ర్యాబిట్స్ అనుకుంటా. ర్యాబిట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అన్ని వైట్ ర్యాబిట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ వైట్ ఉన్నాయి. పిల్లలేమో ఒకటి బ్లాక్ ఉంది, ఒకటి రెండు బ్లాక్ ఉన్నాయి అంతే. ఆల్మోస్ట్ వైటే ఉన్నాయి. ముచ్చటగా 3 ఉన్నాయి. మా ఫ్రెండ్స్ లాగా, నేను పవన్ నవీన్ లాగా 3 ఉన్నాయి. గాయ్స్ మీకు ఇప్పుడు మొసలు చూపిస్తారు చూడండి, క్రొకడైల్స్ 3 ఉన్నాయి చూడండి. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. మొత్తం 3 ఉన్నాయి. ఫైనల్గా హార్సరీ హిల్స్ మొత్తం 1 day అంతా ట్రిప్ మొత్తం తిరిగేసిన తర్వాత, ప్రతి అణువు తిరిగిన తర్వాత రివ్యూ తీసుకుందాం. ఫస్ట్ మన పవన్ కుమార్ది రివ్యూ తీసుకుందాం. ఏముంది రే రివ్యూ. ఇక్కడ ముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం పెట్స్ కానీ అనిమల్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈసారి అయితే పెద్దగా ఏం మనకు కనబట్లేదు. అదేవిధంగా ఇక్కడ ఫుడ్ కూడా అంత ప్రాపర్గా ఏమీ బాగాలేదు. రూమ్స్ రెంట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు. అసలు ఆన్లైన్ ప్రైస్ మీద ఆఫ్లైన్లో ఎక్కువ తీసుకుంటా ఉన్నారు. దీన్ని బట్టి ఏమంటే మనం ఇక్కడ వచ్చేది ఫైనల్గా ఏమంటే, నేను కానీ నువ్వు కానీ ఒక ఆక్సిజన్ కోసమే నాకు తెలిసినంత వరకు. నువ్వే చెప్పు. ఇంకా ఇక్కడికి వచ్చే ముందు ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకోవడం చాలా బెస్ట్, 100% బెస్ట్. అక్కడ ఒక చోట తిన్నాము, ఏదో లైట్గా పులులు కూడా వచ్చినాయి. అవన్నీ మనం చెప్పలేం కానీ, కాకపోతే ఫుడ్ అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం చాలా బెస్ట్. పెద్ద అంటే ఫుడ్ అయితే ఇక్కడ ఏం టేస్టీ ఉండదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగానే ఉండదు అసలు. కాబట్టి మీరు ఫుడ్ తెచ్చుకోండి ఇంటి దగ్గర నుంచి. ఇంకా మీకు ఓపిక ఉంటే ఒక చాప తెచ్చుకొని, దిండు తెచ్చుకొని ప్రశాంతంగా ఈ చెట్ల కింద పడుకోండి. ప్రశాంతంగా నిద్ర వస్తుంది. తినే చేప అనిపించి నాకు అట్లా కాదు. వదిలేండి రోయ్, దిగరట్లా రా అట్లా వచ్చేది.